విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ్యే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. ఉత్తరాగర్భంలో మిగిలిపోయినటువంటి పిండము ధర్మరాజు గారి తర్వాత, పాండవుల తర్వాత ఇంకా సింహాసనాన్ని అధిష్ఠించడానికి మిగిలిపోయినటువంటి ఏకైక వంశాంకురము కనుక అది కూడా లేకుండా చేస్తే పాండవులు రాజ్యాన్ని గెలిచినా ఉత్తరాధికారి లేక క్షోభిల్లుతారనేటటువంటి దుష్టబుద్ధి కలిగినటువంటి వాడై అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఉత్తరాగర్భంలోకి ప్రవేశించినటువంటి కృష్ణ పరమాత్మ ఆ పిండాన్ని రక్ష చేసినటువంటి కారణం చేత తాను కడుపులో ఉండగా చూసినటువంటి రూపాన్ని బయటికి వచ్చిన తర్వాత కూడా అంతటా శంఖచక్రములు ధరించిన వాడు ఎక్కడున్నాడా అని పరీక్షగా చూసిన కారణం చేత ఆ పిల్లవాడికి పరీక్షిత్ అని పేరు వచ్చిందని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఈ పరీక్షిత్తుని సింహాసనం మీద కూర్చోపెట్టి పట్టాభిషేకం చెయ్యడానికి పూర్వమే కృష్ణ పరమాత్మ తన అవతారాన్ని పరిసమాప్తి చేశారు. కృష్ణావతార పరిసమాప్తి అయిపోయిన తరువాత యాదవులందరూ కలహించుకుని యాదవుల యొక్క వంశం పరిసమాప్తం అయిపోయింది. తదనంతరము పాండవులు స్వర్గారోహణ పర్వంలో ఒక్కరొక్కరుగా తమ శరీరాన్ని విడిచిపెట్టవలసినటువంటి స్థితి ప్రారంభమైంది. ఈలోగా కుంతి, ధృతరాష్ట్రుడు, విదురుడు మొదలైనటువంటి వారు అరణ్యమునకు వెళ్ళిపోయారు. ఒకనాడు ధర్మరాజు గారు ఒక్కసారి నేను తల్లిని, ధృతరాష్ట్రుణ్ణి, గాంధారిని, విదురుణ్ణి చూసొస్తానని పాండవ సహితుడై, ద్రౌపదీ సహితుడై అరణ్యానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి కనపడ్డారు కానీ విదురుడు కనపడలేదు. ఎక్కడున్నారు అంటే ఆత్మధ్యానమునందు దూరంగా అరణ్యంలో ఉన్నారని తెలుసుకుని అక్కడికి వెళ్ళినటువంటి ధర్మరాజు విదురుడికి ఎదురుగా నిలబడగానే విదురుడిలోని తేజస్సు ధర్మరాజు గారిలో కలిసిపోయింది. అప్పుడు తిరిగి వచ్చిన తర్వాత అదే సమయంలో మహాభారతాంతర్గతంగా వ్యాస భగవానుడు ఏ ఏ సందర్భంలో తను కనపడాలో ఆయా సందర్భాల్లో తనంత తానుగా వచ్చి కనపడుతూ ఉంటాడు. వ్యాసుడు అక్కడికి వచ్చాడు. అరే, విదురుడి శరీరం పడిపోయిందని బాధపడుతున్నటువంటి ధర్మరాజు, మిగిలినటువంటి అన్నదమ్ములు, కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు మొదలైన వాళ్ళు వ్యాస భగవానుండి చూసి నమస్కారం చేశారు. కుంతీదేవంది, కర్ణస్తు పుత్రో మే జాతమాత్రస్తు వీక్షిత మనోమే తప్యతే సర్వం దర్శయస్వ తపోధన అంది. నేను పుట్టినటువంటి బిడ్డల్లో 5గురిని నా కంటి ఎదుట చూస్తున్నాను, కానీ నా కడుపున పుట్టిన రోజునే అతన్ని ఒక మందసంలో పెట్టి విడిచిపెట్టేశాను. ఆ తర్వాత నేనెన్నడూ కర్ణుణ్ణి దగ్గరికి తీసింది లేదు, లాలించింది లేదు. కురుక్షేత్ర యుద్ధంలో మడిసిపోయాడు. ఒక్కసారి నాకు కర్ణుణ్ణి చూడాలని తల్లి హృదయం కొట్టుకుంటోంది. వ్యాసబ్రహ్మన్, నీవు తలుచుకుంటే చూపగలవు కాబట్టి నాకొక్కసారి కర్ణుణ్ణి చూపమని అడిగింది. అక్కడే గాంధారి ఉంది. ఆవిడంది, దుర్యోధనో రణీగచ్చద్దీక్షితో సమయాముని తం ధర్మయ ముని శ్రేష్ఠ పుత్రం మే త్వం సహానుజం. నేను ఆ దుర్యోధనుడు యుద్ధానికి బయలుదేరినటువంటి రోజున చూశాను. ఆ తర్వాత తన యుద్ధ భూమి నుంచి తిరిగి వచ్చినది లేదు, నేను చూడను లేదు. ఒక్కసారి దుర్యోధనుణ్ణి చూడాలని తల్లి మనస్సు కాబట్టి వెంపర్లాడుతోంది అని గాంధారి అడిగింది. అక్కడే ఉన్న సుభద్ర అంది, అభిమన్యుం మహావీరం ప్రాణాదప్యధికం ప్రియం ద్రష్టు కామాస్మి సర్వజ్ఞ దర్శయాద్వతపోధన. మహానుభావ వ్యాస, నా కుమారుడైనటువంటి అభిమన్యుడు మహాభారత యుద్ధంలో ఎంతో మంది వీరుల చేత చుట్టముట్టబడినటువంటి వాడై సంహరింపబడ్డాడు. ఆ అభిమన్యుణ్ణి చూడాలని నాకు కోరికగా ఉంది అంది. ఒక పక్క కుంతి కర్ణుణ్ణి చూడాలని ఉందండి, ఒక పక్క గాంధారి దుర్యోధనుణ్ణి చూడాలని ఉందండి, ఒక పక్క సుభద్ర అభిమన్యుణ్ణి చూడాలని ఉందండి. ఈ ముగ్గురి యొక్క శరీరము పడిపోయింది. ఈ ముగ్గురి శరీరములు దహింపబడ్డాయి. ఈ ముగ్గురి యొక్క ఆ లోపల మిగిలిపోయిన సూక్ష్మ శరీరాలు మాత్రం వారు పొందవలసినటువంటి లోకములను పొంది ఉన్నటువంటి కారణం చేత ఆ లోకములలో విహరిస్తున్నాయి. ఇప్పుడు వారిని పూర్వం ఉన్నటువంటి శరీరాలలో ఎలా ఉండేవారో అటువంటి శరీరాలతో మళ్ళీ కనిపించేటట్టు చెయ్యాలి. ఇది సామాన్యమైన విషయం కాదు. సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమే ప్రాతిపదిక, పునర్జన్మ సిద్ధాంతమే పునాది. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాము అని చెప్పడం కోసం
లలాటమునందు ఆజ్ఞాచక్రం మీద బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకున్నారు అంటే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నామని గుర్తు. ఎవరు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించారో వారు బొట్టు పెట్టుకోరు. అందుకే పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించినది యథార్థమైతే ఈ పడిపోయినటువంటి వారు తమ పాపపుణ్యములను అనుభవించడానికి వేరొక లోకంలో ఉండి తరువాత మళ్ళీ శరీరాన్ని స్వీకరించవలసి ఉంటుంది. వాళ్ళు అలా ఉంటారు కాబట్టి ఇప్పుడు తన తపశ్శక్తితో భగవంతుని యొక్క కృప ఉంటే అలా పడిపోయిన వాళ్ళని కూడా చూపించగలిగినటువంటి తపశ్శక్తి ఉన్నవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. అది అనితర సాధ్యమైనటువంటి భగవద్భక్తి చేత సంభవము అని నిరూపించవలసినటువంటి సందర్భం ఒకటి దేవీ భాగవతంలో ఏర్పడింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ప్రార్థన చేసింది వేదవ్యాసుడిని. వేదవ్యాసుడు ఎవరిని ప్రార్థన చేసే అటువంటి దర్శనం వాళ్ళకి ఇప్పించాలి. ఇప్పుడు ఆయన అమ్మవారిని శ్రీదేవిని ప్రార్థన చేశారు. ఆ నది ఒడ్డున కూర్చుని సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తి చేసి వీళ్ళందరినీ రమ్మని, శరీరాలు కురుక్షేత్ర యుద్ధంలో పడిపోయినటువంటి వీరులందరినీ నేను ఒక్కసారి మీకు దర్శనం చేయిస్తానని అమ్మవారిని ప్రార్థన చేశారు. ప్రకృతిం పురుషారామాం సుగుణాం నిర్గుణాం తథా దేవదేవీం బ్రహ్మరూపాం మణిద్వీపాధివాసినీం యదా న వేదా న చ విష్ణురీశ్వరో న వాసవో నైవ జలాధిపస్తథా న విత్తపో నైవ యమశ్చ పావకస్తథాసి దేవీ త్వం మహం నమామితాం జలం న వాయుర్నధరా న చాంబరం గుణాన తేషాం నచేంద్రియాణ్యహం. అమ్మా, నువ్వు ఇంద్రియములు కాదు, నీరు కాదు, నీవు సమస్తమునకు కూడా ఆధారమైనటువంటి దానివి, సాక్షాత్ ఆదిపరాశక్తివి, సుందరమైనటువంటి మణిద్వీపంలో ఎప్పుడూ కూడా ఉండేటటువంటి దానివి, అటువంటి దివ్యమైనటువంటి మూల ప్రకృతి స్వరూపమైనటువంటి దానా తల్లి, ఈ పంచమహాభూతములు మనోబుద్ధి అహంకారములు కరణములు సూర్యచంద్రులు మహాకాలము తెలియరానటువంటి స్థితిలో పింజీకటి కావతల ఎక్కడ నువ్వు ఒక మహాజ్యోతి రూపంలో వెలుగుతుంటావో లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నీ సేవింటుందంటారు పోతన గారు భాగవతంలో. అలా వీటికన్నిటికీ కూడా వెనక జ్యోతి రూపంలో వెలిగేటటువంటి నీ మహత్స్వరూపం ఉందే, ఆ స్వరూపాన్ని నేను భావన చేసి ప్రార్థన చేస్తున్నాను. అమ్మా, నీవు అనుగ్రహించి కురుక్షేత్ర యుద్ధంలో పడిపోయినటువంటి ఆ వీరులందరినీ ఒక్కసారి ఈ తల్లులకి చూపించు అని ప్రార్థన చేశారు. అనుగ్రహించినటువంటి శ్రీదేవి వీరందరికీ కూడా మళ్ళీ కుంతి కర్ణుణ్ణి, సుభద్ర అభిమన్యుణ్ణి, గాంధారి దుర్యోధనుణ్ణి చూడడానికి వీలుగా వాళ్ళందరికీ కూడా ఆ పాండవులతో కౌరవులకు జరిగినటువంటి యుద్ధంలో పడిపోయినటువంటి వీరుల యొక్క దర్శనాన్ని చేయించింది. వాళ్ళందరూ ఆ వీరుల వంక చూసి అపారమైనటువంటి సంతోషాన్ని పొందారు. సనాతన ధర్మంలో ఆర్షజాతిలో తపశ్శక్తి ఎంత గొప్పదో, తపశ్శక్తితో సాధించలేనటువంటి విషయము లేదన్న విషయాన్ని దేవీ భాగవతంలో ఈ ఘట్టం నిరూపిస్తుంది. అలా మహానుభావుడైనటువంటి వ్యాసుడు ఆ వీరులందరినీ కూడా తల్లులకు దర్శనం చేయించారు. తరువాతి కాలంలో పాండవులు పరీక్షిత్తుకి పట్టాభిషేకం చేసి స్వర్గారోహణం చేసి వాళ్ళందరూ మహాప్రస్థానంలో స్వర్గాన్ని చేరుకున్నారు. ఆ రాజైనటువంటి పరీక్షిత్ కలియుగం ప్రవేశించినటువంటి కారణం చేత కలిపురుషుని చేత ప్రేరేపింపబడిన వాడై ఒక రోజున వేటాడాలనేటటువంటి ఉన్మాదాన్ని పొంది వేటాడడానికి వెళ్ళాడు. వెళ్ళినటువంటి రాజు అపారమైన దాహాన్ని పొంది దారి తప్పి నీరు దొరకక నీరు వెతుక్కుంటూ వెళ్ళాడు. ఇప్పుడు ఆయనని కలి ఆవహించి ఉన్నాడు కాబట్టి బుద్ధిలో మార్పు వచ్చింది. సక్రమమైనటువంటి నడువడి నుంచి జారిపోయి రాజా గర్భేణ సంతప్తో దదర్శ మునిమంతికే ధ్యానే స్థితం మునిం రాజా జలం ప్రపచ్చచాతురః నోవాచ కించిన్మౌనస్థా శుకోపన్ నృపతిస్తదా మృతం సర్పం తదాదాయా ధనుష్కోట్యా తృషాతురః కలినావిష్టచిత్తస్తు కంఠే తస్య న్యవేశయత్ ఆరోపితే తథా సర్వే నోవాచ మునిసత్తమః. అక్కడికి వెళ్ళి తపస్సులో ధ్యానంలో అంతర్ముఖుడై ఇంద్రియములు బాహ్యమునందు తిరగకుండా నిగ్రహించుకుని ఒకటైనటువంటి పరబ్రహ్మమునందు తన యొక్క ధ్యాన శక్తి చేత చేరిపోయి తాను ఆత్మగా నిలబడి బహిరముగా ఇంద్రియములన్నింటినీ కూడా పరిగెత్తకుండా అణిచి ఉంచినటువంటి ధ్యానమగ్నుడయ్యున్నటువంటి మునిని చూసి నాకు నీళ్లు కావాలి అని అడిగాడు. ఆయనకి బాహ్య స్పర్శ లేదు,
ఇప్పుడు బయట ఉన్న ప్రపంచంతో ఆయనకి సంబంధం లేదు. ఆయన అంతర్ముఖుడయ్యాడు, లోపలి ఆత్మతో ఒకడైపోయాడు. అయిపోయి తాను ఆత్మగా ఆనందమును అనుభవిస్తున్నాడు. ఆ స్థితిలో ఇంద్రియములు ఉన్నా, చెవి ఉన్నా, కన్ను ఉన్నా, ముక్కు ఉన్నా, అవి బాహ్యము నుండి వచ్చేటటువంటి విషయములను గ్రహించడానికి సిద్ధంగా లేవు. ఇంద్రియములు పనిచేయట్లేదు, మనసు పనిచేయట్లేదు. కన్ను చూసినా చూసిన దాన్ని చూశాను అని మనసుకి చెప్పలేదు, మనసు చూసిన దాన్ని పట్టుకోలేదు. చెవి విన్నా విన్న శబ్దాన్ని పంపలేదు, పంపినా మనసు పట్టుకోదు. వినపడలేదు అంటే అంతర్ముఖుడైన కారణం చేత వినపడలేదు. నేను ఈ దేశాన్ని ఏలే మహారాజుని, నేనే వచ్చి మంచి నీళ్లు అడిగినా ఈ ముని లేచి నాకు నీళ్లు ఇవ్వలేదని వ్యగ్రత చెంది కలిచేత బుద్ధి కల్మషమైనటువంటి పరీక్షిత్ తన ధనస్సు యొక్క చేరి భాగంతో అక్కడే చచ్చి పడి ఉన్నటువంటి ఒక సర్పాన్ని తీసి ఆయన మెడలో వేసి వెళ్ళిపోయాడు. ఆయన మెడలో వేసి వెళ్ళిపోగానే ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ముని బాలకులు పరుగు పరుగున వెళ్ళి ఆ ముని యొక్క కుమారుడికి చెప్పారు. నీ తండ్రి అంతర్ముఖుడయ్యుండగా పరీక్షిత్ అని ఈ దేశాన్ని లేటటువంటి రాజు వచ్చి ఆయన మెడలో మృత సర్పాన్ని వేసి ఇంత పని చేసి వెళ్ళిపోయాడు. ఈ మాటలు విన్నటువంటి మునికుమారుడు అపారమైనటువంటి ఆగ్రహాన్ని పొందాడు. అంతర్ముఖుడైనటువంటి నా తండ్రి పట్ల ఇంత అనుచితముగా ప్రవర్తించినటువంటి రాజు నేటికి 7వ రోజు మరణించుగాక అని శాపవాక్కుని విడిచిపెట్టాడు. శశాపన్ నృపతిం క్రుద్ధో గృహీత్వా శుకరే జలం పితు కంటే జమేయేన వినిక్షిప్తో మృతోరగః తచ్చక సప్తరాత్రేణ తం దశేత్ పాపపూరుషం మునేః శిష్యోధరాజానం సముపేత్య గృహే స్థితం శాపం నివేదయామాసా మునిపుత్రేణ చార్పితం అభిమన్యుసుతః శ్రుత్వా శాపం దత్తం దిజేన వై. చేతిలో నీళ్లు పట్టుకుని నా తండ్రి అంతర్ముఖుడయ్యుండగా ఆయన మెడలో మృత సర్పమును వేసినటువంటి రాజు నేటికి 7వ రోజు లోపల తక్షకుని యొక్క కాటు చేత ఆ విషాణల కీలల చేత మరణించుగాక అని శపించి నీళ్లు విడిచిపెట్టినటువంటి వైనం పరీక్షిత్ మహారాజు గారికి తెలిసింది. నన్ను ఎక్కడ ఆ పాము కౌస్తుందో అనేటటువంటి భీతి చేత తన శరీరాన్ని రక్షించుకునేటటువంటి చెయ్యకుండా ఉండకూడదనేటటువంటి భావన చేత ఒక గొప్ప మేడ నిర్మాణము జరిగిన దానిలో ఆ పై అంతస్తులోకి చేరి మణి మంత్ర ఔషధముల చేత తనని తాను రక్షణ కల్పించుకుని నివసిస్తూ ఉండిపోయాడు పరీక్షిత్. మనకి లోకంలో 3 చేత రక్షణ పొందుతారు, మణి, మంత్రము, ఔషధము. ఇది దేవీ భాగవతంలో చాలా గొప్పగా వచ్చేటటువంటి ఆఖ్యానం. ఇదే మళ్ళీ భాగవతంలో ప్రత్యేకించి మనం భాద్రపద మాసంలో వచ్చేటటువంటి వినాయక చవితి వ్రత కథలో వింటాం, శమంతకోపాఖ్యానము అని. అది కూడా మణికి సంబంధించినటువంటి కథే. శృంగగిరి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి ఇదే చెప్తుండేవారు. లోకంలో మణి చేత రోగమును కుదర్చవచ్చు, కానీ ఆ మణికి ఉండేటటువంటి శక్తిని తెలుసున్నవాడై ఉండాలి, ఆ మణిని ప్రయోగించేటటువంటి వాడు. అంతేగాని రాళ్లు పనిచేస్తాయా అంటే అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే నీకు తెలియదేమో రాళ్లు ఎలా పనిచేస్తాయో. నీకు తెలియనంత మాత్రం చేత లోకంలో పని చేయవని నిర్ధారించడానికి నువ్వు సరిపోవు, నీ అజ్ఞానంతో పని చెయ్యమని చెప్పడానికి సరిపోదు. రాయి పనిచేసి తీరుతుంది, కానీ ఎవరికి ఏ రాయి ఎలా పనిచేస్తుందో చెప్పగలిగిన సమర్థత ఉండాలి ప్రయోగించేవాడికి. కాబట్టి మణుల చేత ఐశ్వర్యములు పొందిన వారు ఉన్నారు, మణి పడకపోతే కష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మణి చేత రక్షణ కల్పించవచ్చు, మంత్రము చేత రక్షణ కల్పించవచ్చు, ఓషధి చేత రక్షణ కల్పించవచ్చు. రోగం వస్తే వైద్యుడి దగ్గరికి వెడితే వైద్యుడు రోగానికి మనకి ఒక ఓషధిని ఇచ్చి ఆ రోగాన్ని పోగొట్టట్లేదా? కాబట్టి మణి మంత్ర ఔషధముల చేత శరీరాన్ని రక్షించుకుంటారు. కాబట్టి ఈ 3 చేత ఇప్పుడు తనకి తాను రక్ష పెట్టుకుని అంతఃపురం యొక్క బాగా అగ్రభాగమునందు పరీక్షిత్తు చుట్టూ మంత్రుల్ని సేనాపతుల్ని పెట్టుకుని ఎటువైపు నుంచి వచ్చి తనని తక్షకుడు కరవకుండా జాగ్రత్త పడి తనని తాను కాపాడుకుంటున్నాననేటటువంటి స్థితిలో భ్రాంతిలో ఉన్నాడు. కానీ మహాతపస్వి అయినటువంటి బ్రాహ్మణ కుమారుడు విడిచిపెట్టినటువంటి శాపము అప్రతిహతము. దాన్ని వెనక్కి తీయడం అనేటటువంటిది ఎవ్వరికీ సాధ్యం కాదు. కాబట్టి పరీక్షిత్ తక్షక శాపమునకు తక్షకుని యొక్క విషాగ్నికి పడిపోవలసిందే. కానీ ఇంతలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం కలిగింది. అక్కడి నుంచి బయలుదేరి ఆ తక్షకుడు మునికుమారుడు శపించాడు కాబట్టి నేను పరీక్షిత్తుని సంహరిస్తాను కాటు వేసి అని బయలుదేరాడు.
ఆయన బయలుదేరి హస్తినాపురానికి వస్తున్న సమయంలోనే త్రోవలో ఆయనకి కశ్యపుడు అనేటటువంటి బ్రాహ్మణుడు కనిపించాడు. నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడిగాడు ఆ తక్షకుడు. అడిగితే ఈ బ్రాహ్మణుడు కశ్యపుడు అన్నాడు, ఒక మునికుమారుడు శాపం ఇచ్చాడు, కొద్ది రోజులలో పరీక్షిత్ మహారాజు పడిపోబోతున్నాడు తక్షకుని యొక్క కాటు చేత. కాబట్టి తక్షకుడు కరిచి విషాన్ని ఎక్కించి రాజుగారి శరీరాన్ని పడగొడితే నేను నా మంత్రశక్తి చేత రాజుగారిని బ్రతికిస్తాను. బ్రతికించి నేను రాజుగారి దగ్గర గొప్ప కానుకల్ని పొందుతాను, కీర్తి పొందుతాను. అందుకని నేను హస్తినాపురం వెడుతున్నాను అన్నాడు. అంటే ఆ తక్షకుడు అన్నాడు, నేనే తక్షకుణ్ణి. నేను కరిచిన తరువాత మళ్ళీ బ్రతికించగలిగినంతటి మంత్రశక్తి ఉంది అంటే నేను నమ్మను లోకంలో. ఎందుకో తెలుసా? నేనిప్పుడు ఈ మర్రి చెట్టుని కరుస్తాను. ఈ మర్రి చెట్టు చాలా పెద్దదయ్యింది. ఇంత పెద్ద మర్రి చెట్టు ఆకులతో, కొమ్మలతో, చిగుర్లతో ఇంత పచ్చగా, ఇంత అందంగా ఉంది. నేనొక్క కాటు వేస్తే ఈ చెట్టు మొత్తం బూది కుప్పయ్యి కింద పడిపోతుంది. ఏది నీ మంత్రశక్తితో నువ్వు మళ్ళీ చెట్టుని మళ్ళీ బ్రతికించి చూస్తాను అన్నాడు. అంటే కశ్యపుడు అన్నాడు, నా మంత్రశక్తి తిరుగులేనిది. మననాత్ త్రాయతే ఇతి మంత్ర. ఎవరు నియమంగా మంత్రాన్ని శౌచంతో అనుష్ఠానం చేస్తారో, ఎవరు మంత్రంలో ఉండేటటువంటి బీజాక్షరములను అలా సంపుటీకరణం చేస్తారో ఆ మంత్రము యొక్క శక్తి వారిని ఆవహిస్తుంది. ఆ మంత్ర శక్తి చేత అవతల వారిని రక్షించినటువంటి సందర్భములు సనాతన ధర్మంలో కోకొల్లలు. నీకు మంత్రం చేత కాదు కాబట్టి మంత్రశక్తి లేదనకూడదు. మంత్రానికి చింతకాయలు రాలుతాయా అంటే నీ జీవితంలోనే ఎప్పుడైనా మంత్రం చేస్తే కదా, నీ జీవితంలో ఎప్పుడైనా ఉపదేశం పొందితే కదా, నీకు అంగన్యాసకరణ్యాసాలు ఋషులు వాళ్ళ వైభవం తెలిస్తే కదా, నువ్వు పొంది ఆ నమ్మకంతో చేస్తే మంత్రం యొక్క శక్తి ఏమిటో నీకు తెలుస్తుంది. తప్ప అసలు మంత్రమునకు శక్తి లేదు అన్నమాట నువ్వు అనకూడదు. నువ్వు చేస్తే కదా నీకు అసలు దాని శక్తి ఏమిటో తెలియడానికి. మంత్రమునకు శక్తి ఉంది అని నిరూపిస్తోంది ఘట్టం. ఇప్పుడు కశ్యపుడు అన్నాడు, మంత్రములకు శక్తి ఉంది, ఏది నువ్వు ఈ మర్రి చెట్టును కరు, నేను బతికిస్తానన్నాడు. తక్షకుడు మర్రి చెట్టుని కాటు వేశాడు. ఆకుపచ్చగా ఆకులతో ఉన్నటువంటి ఆ మర్రి చెట్టు ఒకసారి పెద్ద బూడిద కుప్పయ్యి నేల మీద రాలిపోయింది. వెంటనే కశ్యపుడు అక్కడికి వెళ్ళి చేతిలోకి ఆ బూడిద తీసుకుని తన చేతిలో ఉన్నటువంటి కమండలంలో ఉన్న నీటిని అభిమంత్రించి బూడిద మీద చల్లాడు. చల్లగానే మళ్ళీ మర్రి చెట్టు పుట్టింది. ఇప్పుడు చూసినటువంటి తక్షకుడు ఆశ్చర్యపోయాడు. నీవు ఎందుకు రాజుని బ్రతికించాలనుకుంటున్నావు అని అడిగాడు. ఇక్కడే మీరు చాలా గొప్ప ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవాలి. ఎందుకు బ్రతికిస్తావని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నాకు ధనం కావాలి, మహారాజు నాకు ఘనంగా ధనం ఇస్తాడు కాబట్టి నేను బ్రతికిస్తానన్నాడు. తక్షకుడు అన్నాడు, నీకు ధనం కదా కావాలి, నేను కాటు వేస్తాను, నువ్వు చంపకు, నువ్వు బ్రతికించకు, నువ్వు బ్రతికించకుండా ఉన్నందుకు గాను రాజిచ్చినంత ధనం నేను నీకు ఇస్తాను, నువ్వు ధనం తీసుకుని వెళ్ళిపోన్నాడు. కశ్యపుడు ఆలోచించాడు. హరిశ్చంద్రేణ కర్ణేన కీర్త్యర్థం బహువిస్తరం ఉపేక్షేయం కదం భూవం దహ్యమానం విషాగ్నిన జీవితేజ్యమయా సుఖం సర్వజనస్య చ జ్ఞానోషో భవితానత్ర సంశయః ప్రజానాశస్య పాపం మే భవిష్యతి మృతే నృపే అపకీర్తిశ్చ లోకేషు ధనలోభాద్ భవిష్యతి. నేను కేవలం ధనాన్ని చూసుకుని ఇతను ధనం ఇచ్చాడు కదా అని రాజుని బతికించకుండా వెళ్ళిపోతే రేపు పరీక్షిన్ మహారాజు మరణిస్తే అంతటి ధర్మాత్ముడైనటువంటి మహారాజు మరణించి సింహాసనం మీద ప్రభువు లేని కారణంగా ఇంకా పరీక్షిన్ మహారాజు గారి కుమారుడైనటువంటి జనమేజయుడు చాలా చిన్నవాడైన కారణం చేత ఈలోగా అరాచకం ఏర్పడితే, లోకంలో ఉపద్రవాలు ప్రబలితే, ధర్మం సరి అయినటువంటి స్థానంలో నిలబడకుండా కదిలిపోతే దానికి నేను కారణం కానా? పూర్వం కీర్తి కోసమని హరిశ్చంద్రుడు, కర్ణుడు మొదలైన వాళ్ళు ఎంత గొప్ప త్యాగాలు చేశారో నాకు తెలియదా? బ్రాహ్మణుడనై పుట్టి మంత్రశక్తి ఉండి కేవలం ధనాశతో రాజుని బ్రతికించకుండా తక్షకుడి దగ్గర ధనం తీసుకుని నేను వెళ్ళిపోవడమా? ఒక్కసారి ధ్యానం చేసి చూస్తాను, అసలు జరగబోతున్నదేదో నేను ఒక్కసారి గ్రహిస్తాను. రాజుకి మరణమే తథ్యమో అని నాకు ధ్యానంలో తెలుసుకోబడితే నేను ఇంకా రాజుని బ్రతికించే ప్రయత్నం చెయ్యను. అంటే నాకున్న మంత్రశక్తి కన్నా ఏదో ఒక శాసక శక్తి గొప్పదై ఉన్నదనమాట. అది రాజు మరణించేటట్టే చేస్తుంది. కాబట్టి నేనిప్పుడు రాజు దగ్గరికి వెళ్ళడమా వెళ్ళకపోవడమా నేనే ధ్యానం చేసి తెలుసుకుంటానని ధ్యానానికి కూర్చున్నాడు.
ఇది సంచింత్య మనసా ధ్యానం కృత్వా సకశ్యప గతాయుషం చ నృపతిం జ్ఞాతవాన్ బుద్ధిమత్తరః. ఆ ధ్యానం చేసినటువంటి కశ్యపుడికి మనసులో ద్యోతకమైంది, ఖచ్చితంగా రాజు మరణించి తీరుతాడు. ఎందువల్ల మరణించి తీరుతాడు? ఇక్కడే మీరు ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవాలి. గొప్ప తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి మునిబాలకుడు శాపవాక్కుని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆయన నోటి వెంట వచ్చినదేదో అది సత్యమవుతుంది. సత్యాన్ని ఆయన పలకడం కాదు, ఆయన ఏదన్నాడో అది సత్యం అవుతుంది. ఆయన యొక్క తపోశక్తిని మీరు పట్టుకోవాలి. ఈ తపోశక్తికి ఉన్నటువంటి శక్తి ముందు మిగిలిన శక్తులు నిలబడలేవు. కాబట్టి అంత తపశ్శక్తి సంపన్నుడైనటువంటి బ్రాహ్మణ కుమారుడు విడిచిపెట్టినటువంటి శాపవాక్కు ముందు నేను కూడా నిలబడి బ్రతికించేటటువంటి ప్రయత్నం చెయ్యడం బ్రాహ్మణ కుమారుణ్ణి మునిని అవమానం చెయ్యడమే అవుతుంది. అప్పుడు ముని క్రోధం నా మీద కూడా ప్రసరిస్తుంది. కాబట్టి పరీక్షిత్ మరణించడం అనేటటువంటిది తథ్యం. నేను ప్రయత్నించినా బ్రతికించడం కుదరదని ఆ తక్షకుడి దగ్గర ధనాన్ని తీసుకుని కశ్యపుడు వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ తక్షకుడు రాజు ఉన్నటువంటి అంతఃపురం దగ్గరికి చేరాడు. ఎక్కడో అంతఃపుర వైభాగంలో ఆ పరీక్షిత్ ఉన్నాడు. కిందన తక్షకుడు ఉన్నాడు, పైన మణిమంత్ర ఔషధుల చేత రక్ష కల్పిస్తున్నారు. లోపలికి ఎలా వెళ్లాలని ఆలోచించాడు. తాను బ్రాహ్మణుడిగా తన చుట్టూ ఉన్నటువంటి సర్పాల్ని బ్రాహ్మణ కుమారుడిగా మార్చాడు. అక్కడికి వెళ్ళి ఆ రక్షక భటులను అడిగాడు, ఒక్కసారి వెళ్ళి మహారాజుని ఆశీర్వచనం చేస్తాం, మేం ఫలప్రసాదాలు తీసుకొచ్చామన్నారు. వాళ్ళు వెళ్ళి రాజుకి చెప్పారు. ఈలోగా అక్కడ ఉన్నటువంటి తక్షకుడు అనుకుంటున్నాడు, విప్రశాపాద్ధతం మూఢం విప్రపీడా కరం శఠం పాండవానాం కులే జాతః కోపి నైతాదృశో భవేత్ తాపసస్య గలే యేన మృతః సర్పో నివేశితః కృత్వా విగర్హితం కర్మ జానాత్ కాలగతిం నృపః రక్షకాన్ భవనే కృత్వా ప్రాసాదమభిగమ్య చ మృత్యుం వంచయతే రాజా వర్తతే జనిరాకులః తం కదం దక్షయిష్యామి విప్రవాక్యేన చోదితః న జానాతి చ మందాత్మా మరణే హ్యనివర్తతం. ఆయన అన్నాడు, చంద్రవంశంలో పాండవుల కడుపున పుట్టినటువంటి మహావీరుడైనటువంటి పరీక్షిత్తు ధర్మాన్ని తప్పి కలిపురుచుని చేత చిత్తము మాలిన్యమును పొందగా చేయకూడనటువంటి పాపకర్మ చేసిన వాడై అంతర్ముఖుడైన ఉన్నటువంటి ఒక ముని మెడలో మృత సర్పమును వేసి మునిబాలకుని యొక్క శాపవాక్కును పొందినదే కాకుండా తన శరీరము పడిపోతుంటే శరీరాన్ని అప్పగించి చేసిన పాపాన్ని పోగొట్టుకోవడం కాకుండా ఎక్కడో పైన కూర్చొని తనను తాను రక్షించుకోగలను అనుకుంటున్నాడా? మునిబాలకుడు విడిచిపెట్టినటువంటి శాపవాక్కు పైన ఒక్క అంతఃపురం పైభాగంలో కూర్చున్నంత మాత్రం చేత తప్పుకుంటుందా? వెర్రివాడు తెలియట్లేదు, మృత్యువును పొంది తీరుతాడనుకున్నాడు. ఈలోగా ఆ వెళ్ళినటువంటి భటులొచ్చి ప్రస్తుతంలో ఇవ్వాల రాత్రి గడిచిపోయేటంత వరకు రాజుగారు ఎవరిని చూడడం కుదరదన్నారు, కానీ మీకు తల వంచి నమస్కరించానని చెప్పమన్నారు, మీ ఆశీర్వచనంగా మీ చేత్తో ఇచ్చినటువంటి ఫలాల్ని పొందుతానన్నారు అన్నారు. వెంటనే ఆ తక్షకుడు ఒక పండులోకి ప్రవేశించి ఆ పళ్ళని ప్రసాదంగా పరీక్షిత్తుకు పంపారు. పరీక్షిత్తు దగ్గరికి ఆ పళ్ళు వెళ్ళాయి. ఆ పళ్ళెల్లో ఉన్నటువంటి పళ్ళలో ఒక పండుని చూసినటువంటి ఆ పరీక్షిత్ సంతోషంగా పండు వంక చూస్తున్నాడు. చూస్తుంటే దానిలోంచి ఒక్కసారి 2 గుడ్లు పైకి పెట్టి ఒక చిన్న పురుగు కనపడింది. వెంటనే పరీక్షిత్ అనుకున్నాడు, ఓహో వచ్చేశాడు తక్షకుడు, నన్ను చంపడానికి వచ్చాడనుకున్నాడు. వేష్టితో భోగి భోగి నా వినిష్ట బహుపైరుష నోవాచ నృపతి కించిన్న చాలోత్తరాసుక బుద్ధితగ్నిశిఖా ఘోరా విశత తక్షకాననాత్ ప్రజ్వాలన్ నృవం త్వాశు గత ప్రాణం చకార హృత్వాసు జీవితం రాజ్ఞస్తక్షకో గగనే గతః. ఆ మెడ మీద ఆ పురుగుని తీసి ఇలా వేసుకోగానే అది పెద్ద సర్పమై పరీక్షిత్తు యొక్క శరీరాన్నంతటినీ చుట్టి కాట్లు వేసి అగ్ని పుట్టించి పరీక్షిత్తు యొక్క శరీరము బూది కుప్పయ్యి కింద పడిపోయేటట్టుగా చేసింది. ఇలా విప్రవాక్కు నిజమైంది.
తపోనిష్టాగరిష్ఠులైనటువంటి వారి కోపం ఎంత ప్రమాదాన్ని తీసుకొస్తుందో, వారి వాక్కు ఎంత సత్యం అవుతుందో మనకి ఈ ఘట్టాన్ని చూపిస్తుంది. ఇప్పుడు పరీక్షిత్ పడిపోయిన తర్వాత చిన్నపిల్లవాడైన జనమేజయుడు ఎలా రాజయ్యాడో, తదనంతరం ఎంత విచిత్రమైనటువంటి మలుపులు కథ తిరిగిందో రేపటి రోజున మీరు అవధరించెదరుగాక. మంగళాశాసన పరహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వరవరం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం శశర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. పరీక్షిత్ విప్ర శాప కారణం చేత శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఘట్టాన్ని నిన్నటి రోజున మీ ముందు ఉంచాను. పరీక్షిత్ శరీరం విడిచిపెట్టేటప్పటికీ ఆయన కుమారుడు జనమేజయుడు చిన్నవాడు అయినప్పటికీ కృపాచార్యుల వారు ఆయనకి ధనుర్వేదాన్ని నేర్పారు. నేర్పి ఆ పిల్లవాడిని చక్కగా సంస్కరించి వృద్ధిలోకి వచ్చేటట్టుగా చేశారు. ధనుర్వేదం కృపపూర్ణం తదావస్మై సుసంస్కృతం అర్జునాయ యథా ద్రోణః కర్ణాయ భార్గవో యథా. అర్జునుడికి ద్రోణుడు ఎలా నేర్పారో, కర్ణుడికి భార్గవుడైనటువంటి పరశురాముడు ఎలా నేర్పాడో, అలా ఈ జనమేజయుడికి కృపాచార్యుల వారు ధనుర్విద్యనంతటినీ కూడా నేర్పారు. ఆ పిల్లవాడు చక్కటి సంస్కార బలంతో పెరిగి పెద్దవాడై సింహాసనాన్ని అధిష్ఠించి విశాలమైనటువంటి రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈ రాజ్యం చేస్తున్నటువంటి కాలంలో ఉత్తంకుడు అనబడేటటువంటి ఒక మునికుమారుడు బయలుదేరి ఆ రాజు దగ్గరికి వచ్చాడు. లోకంలో అనేకమైనటువంటి గుణములు ఉంటాయి, చాలా చిత్రంగా ఉంటుంది. ఒక్కొక్కడు ఎప్పుడో జరిగిన విషయాన్ని ఇంకా మనసులో పెట్టుకుని కుందుతూనే ఉంటాడు. ఉత్తమే క్షణకోపశ్చ మధ్యమే ఘటికాద్వయం అని. పాపం ఉన్నటువంటి వాడికి లేదా ఎప్పుడు జరిగిపోయినటువంటి ఘట్టాన్ని మరిచిపోకుండా ఆ సంఘటననే తలుచుకు మనసులో క్రోధాన్ని పెంచుకునేటటువంటి స్వభావంతో ఉంటారు కొంతమంది. పాపిస్తే మరణాంతకః అని. ఉత్తంకుడు అటువంటి వాడు, పాప స్వభావం కలిగిన వాడని నేను అనను, కానీ ఆయన మాత్రం ఆ విషయంలో ఖచ్చితంగా బలహీనత ఉన్నవాడే. ఎందుకంటే ఎప్పుడో ఆయనకు ఒకసారి తక్షకుడితో ఒక చిన్న వివాదం ఏర్పడింది. ఆ తక్షకుడి వలన కించిత్ కష్టానికి లోనయ్యాడు. మహాభారతంలో ఆదిపర్వంలో దాని గురించి నన్నయ్య గారు చాలా గొప్పగా వర్ణన చేస్తారు. అది మనసులో పెట్టుకున్నాడు. మనసులో పెట్టుకుని తక్షకుడికి అపకారం చెయ్యాలనేటటువంటి బుద్ధి మనసులో ఉండిపోయింది. కాదు, ఇంతకన్నా బలమైనటువంటి కారణం ఉత్తంకుడి మనసులో తక్షకుడికి అపకారం చెయ్యాలనేటటువంటి పగ ఉండిపోవడానికి వేరొక కారణం ఒకటి ఉంది. ఏమిటా కారణం? కశ్యప ప్రజాపతి భార్యలు వినత కద్రువ. కశ్యప ప్రజాపతి భార్యలనే దితి అదితి వారు చెప్తాం. ఆయన భార్యలలోనే ఈ వినత కద్రువ కూడా. ఈ వినత కద్రువ ఒకనాడు విహారానికి వెళ్ళారు. వాళ్ళకి దూరంగా ఇంద్రుని యొక్క గుర్రం గడ్డి మేస్తూ కనపడింది. అది తెల్లటి గుర్రం. కానీ వినత తెల్లటి గుర్రం, అది అంతా తెల్లగానే ఉంది, దానికి ఎక్కడా మచ్చలేదు అన్నా వినకుండా కద్రువంది దాని తోక నల్లగా ఉందండి. ఒక్కొక్కరిది మౌఢ్యంతో కూడినటువంటి ఆ స్వభావం. అంటే వినత అంది కాదు గుర్రం తెల్లగా ఉందండి, కద్రువంది కాదు ఆ గుర్రం తోక నల్లగా ఉందండి. కానీ కద్రువకి కూడా తెలుసు ఆ గుర్రం తోక కూడా తెల్లగానే ఉందని. కాబట్టి ఇప్పుడు తన మాట నెగ్గించుకోవాలి. ఇద్దరి మధ్య మాట పెరిగిపోయింది. ఈ మాట పెరిగినటువంటిది పంతాలు పట్టింపుల వరకు వెళ్ళిపోయింది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఊడియం చెయ్యాలి, దాసీత్వం చెయ్యాలి అని ఇద్దరు ఒక ఒడంబడిక చేసుకున్నారు. ఆ రోజు చీకటి పడిపోతోంది కాబట్టి రేపు చూద్దాం గుర్రం అంతా తెల్లగా ఉందో తోక నల్లగా ఉందో అనుకున్నారు. కద్రువుకి తెలుసు ఆ గుర్రం తెల్లగా ఉందని. అందుకని తన కుమారులైనటువంటి సర్పాల్ని పిలిచి, మీరు వెళ్ళి ఆ గుర్రం తోకకి చుట్టుకుని అది నల్లగా కనపడేటట్టు చెయ్యండి అంది. అందులో కొంతమంది అంగీకరించారు, కొంతమంది అంగీకరించలేదు. తన మాట విననిటువంటి పిల్లల వంక చూసి కద్రువంది, మీ అందరూ జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో పడి మరణించెదరుగాక అని శాపవాక్కు విడిచిపెట్టింది.
ఇప్పుడు ఆవిడ శాపవాక్కు విడిచిపెడితే భయపడిన కొంతమంది వెళ్ళి ఆ తోకకి చుట్టుకున్నారు. దానివల్ల తోక నల్లగా కనపడింది. తోక నల్లగానే ఉందని చెప్పి వినతతో దాసీత్వం చేయించుకుంది. ఈ వినత యొక్క దాసీత్వాన్ని పోగొట్టడం కోసమని వినత కుమారుడిగా జన్మించినటువంటి మహానుభావుడైనటువంటి గరుత్మంతుడు ఆ అమ్మ యొక్క దాసీత్వం పోగొట్టడానికి కదురుకి ఏం చేస్తే ప్రీతి చెందుతుంది అని అడిగి, నా బిడ్డలు తాగడానికి అమృతం తెచ్చి పెడితే మీ అమ్మ దాసీత్వాన్ని తొలగిస్తానంది. కాబట్టి ఈయన దేవలోకానికి వెళ్లి అమృత భాండాన్ని తెచ్చి మీరు శుచిగా ఉండి స్నానం చేసి ఈ అమృతాన్ని తాగాలి అని అక్కడ ఒక దర్భాసనం వేసి దాని మీద అమృత భాండాన్ని ఉంచారు. కద్రువ సంతోషంతో తన పిల్లలు చిరాయుష్కులవుతారని మీ అందరూ వెళ్లి నదిలో స్నానం చేసి తొందరగా రండి అమృతం తాగుదురుగానంది. వాళ్ళందరూ కూడా స్నానం చెయ్యడం కోసమని గబగబా అక్కడ ఉన్నటువంటి ఆ నీటిలోకి ప్రవేశించారు. వారి నీటిలోకి ప్రవేశించి తిరిగి వచ్చే లోపల ఇంద్రుడు వచ్చి ఆ అమృత భాండాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఆ అమృత భాండంలో ఉన్నటువంటి అమృతపు యొక్క బిందువులు కొన్ని ఆ దర్భల మీద పడ్డాయి. ఈ వచ్చినటువంటి పావులు ఆ దర్భల్ని నాకినప్పుడు వాటి నాలుకలు రెండుగా చీరుకుపోయే. దర్భ చాలా పదునుగా ఉన్న కారణం చేత అప్పటి నుంచి అవి దిజిహ్వహ అంటే రెండు నాలుకలున్నవి అయిపోయాయి. కృత్వా యుద్ధం జహారాశు సుధా కుంభ ఖగోత్తమ సమయనీయమృతం మాత్రే వైనతేయ సమార్పయత్ మోచితా వినతా తేన దాసి భావాద సంశయం అమృతం సంజహారేంద్ర స్నాతుం సర్పయదాగతాః దాసీ భావాద్ నిర్ముక్తా వినతా విపతేర్బలాత్ తత్రాస్తీర్ణాః కుశాస్సై స్థూలీఢాః పన్నగనాయకైః దిజిహ్వాస్తే సుసంపన్నాః కుశాగ్రస్పర్శమాత్రతః మాత్రా చప్తాశ్చయేనా గావాసుకి ప్రముఖాస్సు చ బ్రహ్మాణం వరణం గత్వా తే హోచు శాపజం భయం. అమ్మ మాటల ప్రకారంగా వెళ్లి గుర్రం తోకకు చుట్టుకోకుండా మిగిలిపోయినటువంటి పాములలో కొందరైనటువంటి వాసుకి మొదలైన వాళ్ళు జరగబోయేటటువంటి జనమేజయ సర్పయాగంలో పడి తాము ప్రాణములను పోగొట్టుకోవలసి ఉంటుందేమోనన్న భయం చేత చతుర్ముఖ బ్రహ్మగారిని ఆశ్రయించి తరుణోపాయం అడిగారు. ఆయన అన్నారు, మిమ్మల్ని రక్షించగలిగినటువంటి కుమారుడు మీ ఇంట్లోనే మీకు చెల్లెలుగా పుట్టినటువంటి నాగకాంత అయిన జరత్కారు యొక్క కడుపున పుడతాడు. ఆయన ఆ సర్పయాగాన్ని ఆపు చేస్తాడు, ఆపి మిమ్మల్ని బ్రతికిస్తాడు. కాబట్టి మీరు అస్థీకుడు పుట్టాలి అంటే, అటువంటి మహానుభావుడు మీ చెల్లెలైన జరత్కారు యందు పుట్టాలంటే మీరు ఆ జరత్కారుని తీసుకెళ్లి జరత్కారు అని పేరు ఉన్నటువంటి ఇంకొక మునికిచ్చి పెళ్లి చెయ్యండి అన్నాడు. ఆ ముని ఎక్కడున్నారు అని అడిగారు. అడిగితే ఆ మునికి ఒక చిత్రమైనటువంటి విశేషం, ఆ ముని ఎక్కడున్నారో ఏమిటో మీకు చెప్తాను వినండి అన్నారు. ఆ జరత్కారు వృత్తాంతాన్ని చెప్తున్నారు వ్యాస మహర్షి. ఇందులో జరత్కారుర్మునిశ్యాం తోనచకార గృహాశ్రమం తేన దృష్టా వనే గత్తే లంబమానా స్వపూర్వజాః తతస్తమాహుః కురుపుత్రాదారాన్ యథాచనః స్వాత్ పరమాహి తృప్తిః స్వర్గే ప్రజామః ఖలు దుఃఖముక్తా వయం సదాచారయుతే సుతే వై సతనువాచాదలభే సమానా మయాచితాం చాతివశానుగాంచ తదా గృహారంభమహం కరోమి బ్రవీమి తథ్యం మమ పూర్వజా వై ఇత్యుక్త్వా తాన్ జగత్కారుద్గతస్తీర్థాన్ భ్రజద్విజః తథైవ పన్నగాశప్తా మంత్రాగ్నౌ నిపతంతితి. ఆ జరత్కారు అనబడేటటువంటి ముని వివాహం చేసుకోకుండా కేవలంగా బ్రహ్మమును స్మరిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండిపోయారు. ఆయన ఒకానొక నాడు నడిచి వెడుతుంటే ఒక గోతిలో కొంతమంది పైకి కిందకి తలకిందులుగా కట్టబడి వేలాడుతూ కనపడ్డారు. మీరెవరని అడిగారు ఆయన. అడిగితే వాళ్ళన్నారు, నీ పితృదేవతలం, నీ వంశంలో నీకన్నా ముందు పుట్టిన వాళ్ళం, నీవు చాలా పుణ్యం చేసి ఉత్తమ లోకాలు పొందినా నీవు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన కారణం చేత అటు సన్యాసము స్వీకరించలేదు, ఇటు గృహస్థాశ్రమంలోకి వెళ్ళలేదు. ఇలా ఉండిపోయిన కారణం చేత, పెళ్లి కాకుండా ఉండిపోయిన కారణం చేత మమ్మల్ని ఊర్ధ్వలోకాల నుంచి కింద పారేసి తలకిందులుగా కట్టేశారు.
దేవీ భాగవతం చదివిన వాడికి అర్థం కావలసిన విషయం ఏమిటి? ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి కొంతమంది మేము పెళ్లి చేసుకో అంటారు. పెళ్లి చేసుకోకుండా ఉండడం అనేటటువంటిది దారుణమైన విషయం. నువ్వు పెళ్లి చేసుకుని గృహస్థాశ్రమంలో కన్నా వెళ్ళాలి, నీకంత వైరాగ్యం ఉంటే సన్యాసాశ్రమంలో కన్నా వెళ్ళాలి. అంతేకాని పెళ్లి చేసుకోకుండా సన్యాసము తీసుకోకుండా ఎప్పుడూ బ్రహ్మచారిగా ఉండిపోతే నువ్వు కాదు, నిన్ను కన్నటువంటి వాళ్ళందరూ కూడా తిరగేసి కట్టబడతారు. అది పితృరుణం తీర్చుకోకుండా ఉండిపోయినటువంటి దుష్ట సంతానాన్ని మీరు కన్నారు కాబట్టి మీరు ఈ పాప ఫలాన్ని అనుభవించండి అంటారు. కాబట్టి నాయన, నీ వల్ల మేము ఇటువంటి ఫలితాన్ని పొందాం, కాబట్టి నువ్వు ఒక ఉత్తమమైన స్త్రీని స్వీకరించి గృహస్థాశ్రమ నియమాన్ని పాటించి సత్సంతానాన్ని కంటే మేము ఈ భయంకరమైన స్థితి నుంచి బయటికి వచ్చి ఉత్తమ లోకాలు పొందుతాం, కాబట్టి నువ్వు వివాహం చేసుకోవలసింది అన్నారు. వివాహం చేసుకోవలసింది అంటే ఆయన అన్నారు, నాకు ఒక నియమం ఉంది, నా పేరు జరత్కారు, మళ్ళీ నా పేరు లాంటి పేరు ఉన్న స్త్రీ దొరికితే నేను పెళ్లి చేసుకుంటా అన్నారు. వాసుకి మొదలైనటువంటి నాగుల యొక్క చెల్లెలు జరత్కారు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మగారు మీరు మీ చెల్లెలైన జరత్కారుని ముని అయిన జరత్కారుకి ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ పుట్టేటటువంటి పిల్లవాడు మీ మేనల్లుడు మిమ్మల్ని జనమేజయ సర్పయాగం నుంచి రక్షిస్తాడన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ వాసుకి మొదలైన వారందరూ తమ చెల్లెల్ని తీసుకుని జరత్కారు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి ఆయన్ని ప్రార్థన చేశారు, మీరు మా చెల్లెల్ని స్వీకరించండి అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, తప్పకుండా స్వీకరిస్తాను, కానీ నాకొక నియమం ఉంది, ఎప్పుడైనా సరే మీరు నాకు సమర్పింపబడినటువంటి ఈ కన్య నేను చెప్పిన మాటని తిరస్కరించినట్లు నాకు కనపడితే ఉత్తర క్షణంలో నేను ఈమెని విస్మరించి వెళ్ళిపోతానన్నారు. తప్పకుండా, ఆమె నీ మాట కాదంటే కదా, స్వీకరించమన్నారు. ఆ జరత్కారు ఈ జరత్కారుని స్వీకరించారు. ఒకానొక నాడు ముని అయిన జరత్కారు నిద్రపోతున్నారు. నిద్రపోతూ నన్ను లేపకు అని చెప్పారు. సంధ్యావందనానికి సమయం అయిపోతోంది, సాయంకాలం అయిపోయింది. సంధ్యావందనానికి భర్తని లేపకపోతే ధర్మలోపం వస్తుంది. నిద్ర లేపద్దన్న భర్తని లేపితే నా మాట అతిక్రమించావని భార్యని విస్మరిస్తారు. నన్ను విస్మరించినా పర్వాలేదు, కానీ ధర్మలోపం మాత్రం జరగకూడదు. ధర్మం ఉంటేనే లోకం ఉంటుంది, ధర్మాన్ని పాటిస్తేనే ఆయనకు ఔన్నత్యం ఉంటుంది. కాబట్టి నేను ఈయన్ని లేపేస్తాను అనుకుంది. అనుకుని ఆవిడ వెళ్లి నిద్ర లేపింది. ధర్మలోప భయాద్భీత జరత్కారు రచింతయత్ నోచేత్ ప్రబోధయామ్యేనం సంధ్యాకాలో వృధా వ్రజేత్ ధర్మనాశాద్దరం త్యాగస్తథాపి మరణం ధ్రువం ధర్మ మరణాం హి నరకాయ భవేత్ పునః. ధర్మం కానిపోయిందా పాపం వస్తుంది, పాపం వచ్చిందా మళ్ళీ పుట్టాలి. ఇంత అపకారం జరిగే కన్నా నాకు అపకారం జరిగినా పర్వాలేదు, నేను మునిని లేపుతాను అని ఆమె లేపింది. లేపగానే ఆయన నిద్రలేచి అన్నాడు, నువ్వు నన్ను సంధ్యావందనం కోసమే లేపినా నేను వద్దు అన్న పని చేసిన నాడు నిన్ను విస్మరిస్తానని ప్రతిజ్ఞ చేసి ఉన్నాను కనుక, నేను వద్దన్న పని చేశావు కనుక, నా అంత నేను లేచే వరకు లేపవద్దన్నా నన్ను లేపావు కనుక నిన్ను విస్మరిస్తున్నానన్నాడు. కొన్ని అమ్మవారి యొక్క ప్రచోదనం ఏమిటో, ఒక మహాపురుష జననం జరిగేంత వరకు మాత్రమే వాళ్ళు అలా ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ పరబ్రహ్మమునందు రమిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది, నేను నీతో కలిసి గృహస్థాశ్రమంలో ఉండడానికి ప్రధాన హేతువైనటువంటి పుత్ర సంతానం నాకు కలగలేదు, కలగకుండా నన్ను ఎలా విస్మరిస్తావు, నాకు సంతానాన్ని ఎక్కడ కృప చేశావు అంది. అంటే ఆయన అన్నాడు, వృష్టా భ్రాతా బ్రవీద్వాక్యం యథోక్తం పతినా తదా అస్తిత్యుక్త్వా చ హిత్వా మాంగతో సోముని సత్తమః వాసుకిస్తు తదా కర్ణ్యా సత్యవాంగ్ మునిరిత్యుత విశ్వాసం చ పరం కృత్వా భగినీం తాం సమాశ్రయత్. అస్తిత్యుక్త్వా చ హిత్వా మంగతో సోముని సత్తమః. ఆయన ఈ వాసుకి యొక్క చెల్లెలైనటువంటి జరత్కారుని విస్మరించి వెళ్ళిపోతున్న సందర్భంలో నీ వలన నాకు గృహస్థాశ్రమంలో కొడుకు పుట్టలేదు కదా అని ఈవిడ ప్రశ్న వేసినప్పుడు, నువ్వు ఏది అడిగావో అది ఉండనే ఉన్నది, అస్థి ఉన్నది అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన నోటితో ఆ మాట అని వెళ్ళిపోయిన కారణం చేత ఆ జరత్కారుకి కుమారుడు కలిగాడు. ఏది నువ్వు కోరుతున్నావో అది ఉంది అన్నాడు. అలా అస్థి ఉంది అనడం వల్ల పుట్టాడు కాబట్టి ఆ పుట్టిన పిల్లవాడికి అస్థీకుడు అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ అస్థీకుడు అని పేరు కలిగినటువంటి పిల్లవాడు సర్పయాగాన్ని ఆపాలి.
ఈ కారణం చేత, కద్రో యొక్క శాపం ఉన్న కారణం చేత జనమేజయుడికి సర్పయాగం చెయ్యాలనేటటువంటి కోరిక పుట్టించడానికి ఉత్తంకుడు వచ్చాడు. ఆయన వచ్చి, ఏమయ్యా నువ్వు ఇలా కూర్చుని సంతోషంగా కాలం గడిపేస్తున్నావు, నీ తండ్రి మరణానికి కారణమైనటువంటి వాడు తక్షకుడు. ఆ తక్షకుడు కశ్యపుడు వచ్చి నేను నీ తండ్రిని బ్రతికిస్తానని అడిగినా వద్దు వద్దు నేనే ధనం ఇస్తానని ధనమిచ్చి పంపి నీ తండ్రిని కాటు వేసి సంహరించాడు. అయినా నువ్వు మాత్రం క్షత్రియుడవై రాజువై ప్రతీకారం లేకుండా సింహాసనం మీద కూర్చుని కాలం గడిపేస్తున్నావు. ఒక బ్రాహ్మణుడైన రురువుకున్నపాటి ప్రతీకార బుద్ధి నీకు లేదా అన్నాడు. ఆ రురువు ఎవరు అని అడిగాడు జనమేజయుడు. అడిగితే ఆయన అన్నాడు, పూర్వకాలంలో రురువు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ప్రమద్వర అనబడేటటువంటి ఒక స్త్రీని మోహించాడు. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. వాళ్ళిద్దరికీ వివాహం నిశ్చయం అయిపోయింది. ఉభయ వంశముల వారు తల్లిదండ్రులు అంగీకరించారు. ఇంకా కొద్ది రోజుల్లో వివాహం జరుగుతుందనగా ఒక పాము ఆ పిల్లని కాటు వేస్తే ఆ పిల్ల మరణించింది. ఆ పిల్ల మరణించిన తర్వాత ఈ పిల్లతో పాటు నేను శరీరం వదిలేస్తాను తప్ప ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలని రురువు ఏడుస్తుంటే దేవదూతలు చూసి, బ్రాహ్మణుడవై పుట్టి ఆత్మహత్య చేసుకుంటానంటున్నావు, సిగ్గు లేదా ఇంకొకరిని పెళ్లి చేసుకోమన్నారు. నేనంటూ చేసుకుంటే ఈ పిల్లనే తప్ప ఇంకొకరిని చేసుకోనన్నారు. ఆయన గురువుల్ని సేవించినవాడు, వేదం చదువుకున్నవాడు, పరమ ధర్మాత్ముడు, మంత్రానుష్ఠాన బలం కలిగినవాడు కాబట్టి దేవదూతలు ఇన్ని ఊర్ధ్వలోకాలలో దేవతల దగ్గరికి తీసుకెళ్లి ఈ పిల్లవాడైనటువంటి రురువు యొక్క ఆయుర్దాయంలో సగభాగాన్ని ప్రమద్దరకి దానం చేయించి మళ్లీ ప్రమద్దర బతికేటట్టుగా చేశారు. బతికినటువంటి ప్రమద్దరని వివాహం చేసుకున్న రురువు ఎక్కడ పాము కనపడినా పావును కొడుతుండేవాడు. ఒకానొక నాడు ఒక బాగా పెద్ద పావును ఒక దాన్ని కొట్టబోతుంటే ఆ పావుంది, ఎందుకైనా నిష్కారణంగా నన్ను కొడుతున్నావుంది. నిష్కారణంగా ఏమిటి, ఎప్పుడో నా భార్య కాబోయేదాన్ని కరిచే పాము, ఒక పాము కరిచింది, నేను ప్రతీకారంతో కొడుతున్నానన్నాడు. ఆ పావుంది, నేను నా స్నేహితుడితో కలిసి సంతోషంగా ఉండేవాడిని. ఆయన అగ్నిశాలలో అగ్నికార్యం చేసుకుంటుంటే భయపెట్టడానికి గడ్డితో పాము చేసి లోపల పడేశాను. అది పావునుకుని భయపడినటువంటి నా స్నేహితుడు నన్ను చూసి అగ్నికార్యం చేస్తున్న నన్ను పావు బొమ్మ చేసి భయపెట్టావు కనుక నీవు పావు అయి పడి ఉండదోగాక అని శపించాడు. కాబట్టి నేను పావునై పడున్నాను. మహాత్ములైన వారితో చెలగాటం ఆడితే వారొక్క మాట నోటితో అంటే ఎంత ప్రమాదం వస్తుందో చూపిస్తుంది. అన్నిటికన్నా గొప్ప శక్తి రెండిటిలో ఉంది అని దేవీ భాగవతం నిరూపిస్తూ ఉంటుంది. ఒకటి భగవద్భక్తి, రెండు భగవద్భక్తి చేత తపస్సు. రెండు భగవద్భక్తితో ముడిపడినవే. ఆ తపశ్శక్తి కలిగినటువంటి వాడికి వేరొక రక్షణ సాధన సామాగ్రులు ఉండవు. ఆయన నోటి వాక్యే ఆయనకి రక్షణ, ఆయన నోటి వాక్యే సత్యం. కాబట్టి ఇప్పుడు ఆనాడు బ్రాహ్మణ కుమారుడు శపించిన కారణం చేత నేను పావునై పడున్నాను. కానీ నువ్వు బ్రాహ్మణుడవై ఉండి జీవహింస చేసి ఎప్పుడో నీకు కాబోయే భార్యని ఒక పావు కరిచిందని లోకంలో ఉన్న పావులన్నింటినీ చంపుతున్నావే అని సత్యబోధ చేసి మళ్ళీ ఆ శాపాన్ని పోగొట్టుకుని బ్రాహ్మణుడే ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రురువు మారాడు. కాబట్టి ఒక బ్రాహ్మణుడు తన కాబోయే భార్యని పావు కరిచిందని ప్రతీకారం తీసుకున్నాడు. నువ్వో నీ తండ్రిని తక్షకుడు అంత ప్రతీకార బుద్ధితో చంపి రక్షిద్దామని వచ్చినటువంటి కశ్యపుడికి ధనమిచ్చి పంపించి రక్షించకుండా చేసిన ప్రతీకారం తీర్చుకోకుండా ఇలా కూర్చుని సంతోషంగా రాజ్యం చేసేస్తున్నావు, నిన్ను చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉందన్నాడు. పౌరుషం వచ్చిన జనమేజయుడు అన్నాడు, నేను సర్పయాగం చేసి ఈ లోకంలో ఉన్న సర్పాలన్నిటినీ చంపేస్తానన్నాడు. ఒక పెద్ద యాగం మొదలుపెట్టాడు. లోకంలో ఉన్న సర్పాలన్నింటినీ పేర్లు పెట్టి పిలుస్తున్నారు. అప్పుడు కద్రో యొక్క శాపం ఫలించడం మొదలుపెట్టింది. రంగురంగుల పావులు, పడగలున్న పావులు, రకరకాల పావులు బుసలు కొడుతూ ఒక్కొక్క పాము వచ్చి అగ్నిహోత్రంలో పడిపోతోంది. ఇలా ఒక్కొక్క పావుని పిలుస్తుంటే సర్పములన్నీ అగ్నిలోపడి ఆహుతి అయిపోతుంటే ఎప్పుడో తన తండ్రి గారైనటువంటి పరీక్షిత్ మహారాజు గారిని ఒక పాము కలిసిందనేటటువంటి కోపకారణం చేత వ్యగ్రమైన మనసుతో కూడినటువంటి యజ్ఞాన్ని చేసి సర్పలోకాన్నంతటినీ కూడా నశింపచేయడానికి పూనుకున్నటువంటి జనమేజయుని యొక్క ఉద్ధతిని చూసినటువంటి నాగులు ఈయన సర్పయాగాన్ని పూర్తి చేస్తే మనం ఎవ్వరం బ్రతకమని భయపడి ఆనాడు వాసుకి మొదలైనటువంటి వారు అస్థీకుడు మన మేనల్లుడు ఒక్కడే కారణజన్ముడై మనని రక్షిస్తాడని ఆనాడు బ్రహ్మగారు మాట ఇచ్చారు కనుక ఈ అస్థీకుణ్ణి పంపిద్దామని అస్థీకుణ్ణి జనమేజయుడి యొక్క యాగశాలలోకి పంపించారు. బ్రాహ్మణుడైనటువంటి ఆ అస్థీకుడు ఆ యాగశాలలోకి వస్తుంటే ఆయన తేజస్సుని చూసి అలనాడు వామనమూర్తి ఆ బలిచక్రవర్తి చేస్తున్న యజ్ఞవాటంలోకి ప్రవేశించగానే పొంగిపోయినటువంటి బలిచక్రవర్తి లేచి వరాలిస్తాను ఏం కావాలో కోరుకోని అడిగినట్టే
ఇక్కడ ఉన్నటువంటి ఈ జనమేజయుడు కూడా ఆ వస్తున్నటువంటి అస్థీకుణ్ణి చూసి, మహానుభావ, ఇంతటి తేజోమూర్తివి, నువ్వు ఎందుకు ఈ యజ్ఞవాటానికి వచ్చావు, నీకేం కావాలి, ఏం కోరుకుంటావు, నీకు నేనేమి ఇవ్వాలి అడుగు అని అడిగాడు. అడిగితే ఆ వచ్చినటువంటి అస్థీకుడు అన్నాడు, నాకు ప్రత్యేకంగా ఏమీ కోరిక లేదయా, నువ్వు ఇంత కష్టపడి ఇంత యాగం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు ఈ యాగం? సర్పలోకాన్నంతటినీ నశింపచేయడానికి చేస్తున్నావు. చాలు, ఇప్పటికే ఎన్నో పావుల్ని చంపేశావు, నీ యొక్క తేజస్సు ఎంతదో, నీ గొప్పతనం ఎంతదో నిరూపించావు, నీ ప్రతీకారం ఇప్పటికే తీరిపోయి ఉండాలి. ఈశ్వర సృష్టిలో ఒకటైనటువంటి సర్పములు అసలు లేకుండా చేసేస్తే నీకు కలిసొచ్చేదేమిటి? ఇంత వ్యగ్రతతో కూడినటువంటి బుద్ధితో నువ్వు సర్పములనన్నింటినీ చంపేసినా నీ మనసుకు కలిగినటువంటి వ్యగ్రత మాత్రం పోదు. సర్పలోకం పోతుందేమో, కానీ లోకంలో సర్పమన్న మాట లేకుండా పోదుగా. సర్పాలన్నవి ఒకటి ఉన్నాయి. పరీక్షిత్తుని కరిచింది సర్పం, తక్షకుడు కరిచాడు, తక్షకుని యొక్క విష జ్వాలల చేత పరీక్షిత్తు మరణించాడు. ఇది ఇక చరిత్రలో మారిపోనటువంటి సత్యం. ఈ సత్యము ఎప్పుడెప్పుడు స్మరింపబడుతుందో, ఎప్పుడెప్పుడు ఇది మళ్ళీ నీ దగ్గర ప్రస్తావనకు వస్తూ ఉంటుందో, అప్పుడప్పుడు నీ మనసు వ్యగ్రతకి లోనవుతూనే ఉంటుంది. ఎంత గొప్ప మాట చెప్పాడో మీరు పట్టుకోవాలి. కేవలము సర్పములు పోతున్నాయేమో కానీ నీ మనసును పట్టిన వ్యగ్రత పోతుందా? చనిపోయిన నీ తండ్రి బ్రతికొస్తాడా? దేనికి చేస్తున్నట్టు ఈ యాగం? ఎందుకయ్యా ఈ యాగం? దీనివల్ల ఫలితం ఏమైనా ఉంటుందా? ఏ ఫలితం ఉందని నువ్వు ఇలా సర్పాలను చంపుతున్నావు? కాదు, నీ మనసుకి శాంతినిచ్చి, పావుకాటు చేత మరణించి అకాలంగా తన ఆయుర్దాయాన్ని పోగొట్టుకునే అకాల మరణాన్ని పొంది సరి అయినటువంటి స్థితిని పొందలేక శోకంతో బాధపడుతున్నటువంటి నీ తండ్రికి ఉత్తమగతులు కలగాలన్నా, నీ మనసు శాంతితో పరిఢవిల్లాలన్నా, మహారాజువైనటువంటి నీవు 10 మందికి మార్గదర్శకుడు కావాలన్నా, తన మనసు శాంతంగా ఉన్ననాడు కదా నువ్వు ఇంకొకరికి శాంతంగా ఉండి 10 మందికి ఉపకారం చెయ్యగలిగినావు. మనసు ఉద్రిక్తతని పొందడం సహజం, కానీ మళ్ళీ తిరిగి నేను ఈ ఉపకారం చెయ్యాలి అనిపించి మనసు స్వస్థతని పొంది వెంటనే శాంతంలోకి ప్రవేశించగలగాలి. అలా ప్రవేశించకపోతే లోకములకు ఉపకారమే ఉంటుంది. కాబట్టి మహారాజా, నీవే ఇంతటి వ్యగ్రతకు లోనైతే రేపు పొద్దున్న నిన్ను అనుసరించే వారందరూ ఇటువంటి వ్యగ్రతను పొందరా? కనుక నీవు ఈ యాగమును ఇక్కడతో ఆపి ఈ యాగమునకు బదులు దేవీ యాగమును ప్రారంభం చేయి. ఆ తల్లి భువనేశ్వరి, జగన్మాత, మహాతల్లి. ఒక్కసారి ఆ తల్లి చరణారవిందములకు నమస్కరించినంత మాత్రం చేత ఎంతటి గొప్ప గతులనైనా ఇవ్వగలదు. ఆ తల్లిని నువ్వు పూజ చేశావా, ఇక్కడ నువ్వు శాంతిని పొందుతావు. అక్కడ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి నీ తండ్రి అయినటువంటి పరీక్షిత్తు ఉత్తమ లోకాల్ని పొందుతాడు. ఏ తల్లి పాదములు పట్టుకోవడం వల్ల నీ తండ్రి చేసినటువంటి పాపము పోతుందో, ఏ తల్లి పాదములు పట్టుకోవడం వల్ల తాను ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించి తన మృత్యువుని తాను కొని తెచ్చుకుని అకాలమైనటువంటి మరణాన్ని పొంది బాధకి లోనై నీ తండ్రి ఉన్నాడో, అటువంటి స్థితి నుంచి నీ తండ్రిని ఉద్ధరించానన్న సంతోషంతో నువ్వు నిలబడి మనశ్శాంతిని పొంది అమ్మవారి అనుగ్రహంతో మరిన్ని మంచి కార్యాలు చేసి ఉత్తముడైన ప్రభువు జనమేజయుడని లోకమునందు ఖ్యాతి పొందడానికి ఈశ్వరారాధనగా ఈ యాగాన్ని మార్చాలి తప్ప, ఈశ్వరారాధనగా నువ్వు ఈ క్రతువుని నిర్వహించాలి తప్ప, ఉభయలకు తారకమైనటువంటి హోమాన్ని చెయ్యాలి తప్ప, ఎందుకయ్యా ఈ సర్పయాగం? మనసులో ఎంత వ్యగ్రత పెట్టుకుని ఎన్ని సర్పాన్ని చంపుతావు? నా మాట విను, ఈ యాగం మాను. మహాత్ములైనటువంటి వారి గొప్పతనం ఎక్కడుంటుందంటే, వారు ఎంత వ్యగ్రతతో ప్రారంభం చేసినా, ఆ వ్యగ్రతని పొందినా మనసులో అవతల వారి మాటలలో ఒక్క మాట వారికి నచ్చితే ఉత్తర క్షణంలో మళ్ళీ తమ మనసుని తిప్పుకోగలిగి ఉంటారు. జనమేజయుడు ఉత్తమ సంస్కారవంతుడు. కోపం రావడం తప్పు కాదు, కోపంతో ప్రవర్తించడం తప్పు కాదు, కానీ మంచి మాట వినపడినప్పుడు మనసుని తిప్పుకునే ప్రజ్ఞ లేక మౌఢ్యంతో కోపాన్ని పట్టుకుంటే ప్రమాదం వస్తుంది. అందుకే శ్రీరామాయణంలో కూడా ఇదే ప్రతిపాదన చేస్తారు. కోపాన్ని జయించిన వాడై కోపము తన వశమునందున్నవాడెవడో వాడు ధర్మాత్ముడు, కోపము తన వశమునందున్నవాడెవడో వాడు ఉత్తమమైన కార్యాన్ని సాధించగలుగుతాడు. కోపమునకు తాను వశుడైన వాడెవడో వాడు లోకమునందు ఉత్తమమైన కీర్తిని పొందలేడు. కాబట్టి ఆనాడు అస్థీకుడు వచ్చి చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఆ జనమేజయుడు ఆ యాగాన్ని అక్కడతో ఆపేసి అక్కడి నుంచి
సంసారతారిణీం దివ్యాం నానారస మాహృతాం. ఏ తల్లి సంసారతారిణీం దివ్యాం, సంసారము నుండి తరింప చేయగలదో, ఈ సంసారమనేటటువంటి సాగరమును దాటించి తన పాదముల నందు చేర్చుకోగలదో, అటువంటి తల్లి యొక్క దివ్యమైనటువంటి యాగాన్ని ప్రారంభం చేసి ఆ తల్లి దివ్య కథలతో కూడినటువంటి దేవీ భాగవత పురాణ శ్రవణం చేసి మనశ్శాంతిని పొంది తన దగ్గర పరిపాలింపబడేటటువంటి ప్రజలందరికీ కావలసినటువంటి సమస్త సౌఖ్యములను చేకూర్చినటువంటి వాడై ఇహమునందు పరమునందు కూడా ఉత్తమమైనటువంటి స్థితిని జనమేజయుడు పొందాడు. తండ్రిని కూడా ఉద్ధరించగలిగాడు. ఒకడు వ్యగ్రతతో యాగాన్ని కల్పిస్తే ఇంకొకడు యాగాన్ని మాన్పించాడు. అందుకే పెద్దలు అంటారు, ఇప్పటికీ పావుకి అస్థీకుడు అన్న మాట వినపడితే పడగ దించి వెళ్ళిపోతుంది అంటారు. చాలా మంది పెద్దలు ఈ విషయాన్ని అంగీకరించి వ్యాఖ్యానాల్లో కూడా వ్రాసి ఉన్నారు. కాబట్టి అస్థీక చరిత్ర అంత గొప్ప చరిత్ర. ఈ అస్థీకుడి పేరు విన్నంత మాత్రం చేత మనలో ఉండేటటువంటి సంసారం అనేటటువంటి పాము యొక్క కాట్ల చేత మనం తప్పుకొని ప్రశాంతత పొందేటట్టు శ్రీదేవి పాదాల విందముల వంటి స్రవించేటటువంటి అమృత బిందువులు మనని కాపాడుగాక. రేపటి రోజున మరొక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మీరు అవధరించగలగాక. మంగళాశాసన పరహిపదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.